నమస్తే. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి అలజడి అయితే ప్రారంభమైంది. మరొక 10 రోజుల్లో మే 13వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ అయితే జరగనుంది. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులు తమ యొక్క గెలుపుల కోసం అయితే చాలా కష్టపడుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. ఇక అసలు ఏం జరగబోతుంది, దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా ఉందా, ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉందా, లేదు అంటే ఇండియా కూటమి అధికారంలోకి రావడానికి ఏమైనా అవకాశాలు కనబడతా ఉన్నాయా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, బీజేపీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ఆకునూరు మురళి, రిటైర్డ్ ఐఏఎస్ ఎస్డిఎఫ్ కన్వీనర్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎట్లా అనిపిస్తుంది? ఇంకొక 10-12 రోజులలో ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి. మే 13వ తారీఖున పోలింగ్ కూడా ఉంది. మీరు కూడా చాలా ప్రాంతాలలో తిరుగుతున్నట్టున్నారు. జాగృత తెలంగాణ పేరుతో చాలా మీటింగ్స్ కూడా ఈ 3-4 నెలల్లో అటెండ్ చేసినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది ప్రజలలో? అసలు అంటే ప్రజలు అన్నీ పరిశీలిస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే పాతకాలంలాగా కాకుండా సో ఈ మధ్యకాలంలో ఇటు మెయిన్ మీడియా కావచ్చు, ఇటు సోషల్ మీడియా కావచ్చు, అట్లాగే మౌత్ టు మౌత్ కావచ్చు, సమాచారము చాలా ఫాస్ట్గా వెళ్తుంది ప్రజల దగ్గరికి. సో ప్రజలు గమనిస్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరికి టైం ఇవ్వాలి, ఎవరికి టైం ఇవ్వద్దు, సో ఏమి జరుగుతుంది, ఎక్కడెక్కడ మనకి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. సో నేను అనుకుంటున్నాను ప్రజలు చాలా పర్ఫెక్ట్గా ఓటింగ్ చేస్తారు. సో అది నేను తెలంగాణనే కాదు, దేశం మొత్తం కూడా అలాంటి పరిస్థితి, అంటే ఈవెన్ బీహార్లో, ఉత్తరప్రదేశ్లో కూడా షాకింగ్ న్యూస్ డెఫినెట్గా వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థమవుతుంటాయి కదా. అంటే నేనేమంటానంటే ప్రతిసారి కూడా చాలాసార్లు అంటుంటాను, ఎక్కువ మందిని ఎక్కువ సార్లు మోసం చేయలేరు. ఓకే. సో అది చాలా ప్రకృతి నిర్ణయించినటువంటి ఒక నియమం అది. సో ఎవరైనా కానీ బయటపడతారు. సో అలాంటి రోజులు ఇప్పుడు పాలిస్తున్నటువంటి పార్టీలకి అలాంటి టైం వచ్చిందని అనుకుంటున్నాను. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు బస్సు యాత్ర పేరు మీద మొత్తం తిరుగుతూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కేంద్రంగా తన యొక్క మీటింగ్స్ అయితే అటెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మేము ఇంకా ఉనికిలో ఉన్నాము అని చెప్పేసి అటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు అందరూ కూడా ఇక్కడ వాళ్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం కలిగి తిరుగుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అసలు ఈ బస్సు యాత్రతో బీఆర్ఎస్కు లాభిస్తుందా, బీజేపీ పార్టీ ఉనికిని ఏమన్నా చాటుకోబోతుందా, అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి అదొక చచ్చిన పామండి. ఓకే. పెద్దగా దాని గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్. ఇప్పుడు మీరే చెప్పారు, ఉనికి గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ పార్టీ, బరాబర్ రాజకీయ పార్టీ, Yes. బరాబర్ రాజకీయం చేస్తారు. వాళ్ళు రాజకీయంగా వాళ్ళకి సింపథైజర్స్ ఉంటారు, క్యాడర్ ఉంటుంది, అది చేయాల్సిందే, వాళ్ళు తప్పదు కదా. అంటే ఇప్పుడు మొన్ననే కదా 4 నెలల క్రితమే ఎలక్షన్స్ అయినవి. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పుంజుకోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఈ శాసనసభ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ ఒకటి, శాసనసభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది ఏంటంటే మొత్తము ఎత్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, ఇంకా పూర్తిగా ఇంతకుముందు మాలాంటి వాళ్ళు మాట్లాడితే మురళి సార్ ఏం మాట్లాడుతున్నాడు అనేది ఉండొచ్చు. కాళేశ్వరం గురించి నేను గత 3 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను, సర్వీస్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడాను. సో చాలా విషయాల గురించి మాట్లాడితే అవే విషయాలు పర్ఫెక్ట్గా ఏ రకంగా రైతు బంధు దగ్గర 28,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది. అదంతా కూడా నేను మాట్లాడింది, అది తర్వాత మళ్ళీ అది బయటకు వచ్చింది. కాళేశ్వరం గురించి అదొక చెత్త ప్రాజెక్టు, రైతులను మోసం చేస్తున్నాడు. సో రైతులకు అది కాదు కావాల్సింది, అదంతా కూడా కమిషన్ల ప్రాజెక్టు. తర్వాత దానికి ఒక ఆలోచన లేకుండా ఒక అహంకార పూరితంగా కట్టిండు, దాని మీద కమిషన్లు చాలా పోయినాయి. ఇవన్నీ కూడా ఈరోజు బట్టబయలైనవి. సో అట్లాగే టోటల్గా అసలు ప్రగతి భవన్ల నుంచి బయటికి రాకుండా చేసిన పరిపాలన, సో అది కూడా బయటపడింది. సో అన్ని రకాలుగా బయటపడ్డది. సో అందుకనే నేను అనుకుంటాను లాస్ట్ టైం కంటే కూడా ఈసారి ఇంకా తక్కువ ఓట్లు వస్తాయి బీఆర్ఎస్కి. సో అందుకనే ఇంకా పాపం ఆ ఓటు పడకుండా, ఇంకా కింద పడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా అబద్ధాల రేంజ్ ఇంకా పెంచింది ఎక్కువ. సో నేను అనుకుంటాను వీళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా ఈ అబద్ధాలు అట్లా ఆడుతూనే ఉంటారు. ఇంకా పూర్తిగా బట్టబయలు చేయాలి.